అందరికీ నమస్తే. ఇవాళ ప్రపంచ కీళ్ళ నొప్పుల దినోత్సవం అంట. మరి దినోత్సవాలు ఓళ్ళు పెడతారో కానీ బల చిత్రంగా ఉంటాయి. కీళ్ళ నొప్పులు జనాల తిప్పలంట. పేపర్లో ఇంత పెద్దగా ఇచ్చిండి. ఇవాళ ఈ కీళ్ళ నొప్పులకు వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా కీళ్ళ నొప్పులు వస్తున్నాయట. ఈ కాలాన 20 ఏళ్ళ నవజవాన్ పోరగానికి కానించి మొదలుకుంటే 80 ఏళ్ళ దాకా కీళ్ళ నొప్పులు అయితే పక్కా ఉంటున్నాయట. ఈ 80 ఏళ్ళు దాటినాక భక్తులు చాలా తక్కువ ఉన్నారు. కానీ 20 ఏళ్ళ పొరగానికి కూడా కీళ్ళ నొప్పులే వస్తున్నాయి, 80 ఏళ్ళలో కీళ్ళ నొప్పులే వస్తున్నాయి. వాస్తవానికి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఓలికి రావాలి, వయసు మీద పడ్డోళ్ళకు, గట్టి ఆరోగ్యం బాగలేని వాళ్ళకు రావాలి. కానీ ఇవాళ రేపట్లో ఇది ఏమి లేదు. అంత సార్క పొరకబై తూగినట్టేనట పాడైపోను. ఎందుకు వస్తున్నాయి అంటే మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి మొత్తం అన్నీ బర్బాద్ అయిపోయినాయి. అందుకోసమనే కీళ్ళ నొప్పులు పాడైకు గిట్టగానం వస్తున్నాయి. మొత్తం అంట దగ్గర 5% మందికి కీళ్ళ నొప్పులు ఉన్నాయట. 5% మందికి కీళ్ళ నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల ఆపరేషన్లు చేసుకుంటారంట. ఏమంటారు, మోకాలు కుడుకలు గిన్నెలు అన్నీ మార్చుకున్నా కానీ సెట్ అయ్యే కాలం లేదంట. ఎందుకంటే కేవలం వాతావరణం బాగలేక, తినే తిండి బాగలేక, తాగే తాగుడు బాగలేక. కానీ తినే తిండి ఆపం, తాగే తాగుడు ఆపం, గదే గాలి పీల్చుకొని బతకాలి. ఎందుకంటే మొత్తం వాతావరణం మొత్తం పొల్యూషన్ అయిపోయింది. ఏమి తిందామన్నా ప్రతిదీ కల్తే. ఈ కల్తీ చేయడం వల్ల ఏక నెంబర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నదంట. మొన్ననే ఫేవర్కి ఇచ్చారు. ఏక నెంబర్ తెలంగాణ రాష్ట్రం కల్తీలో ఉన్నదంట. మరి కల్తీని అడ్డుకోవాలంటే ఈ కాలం కల్తీ లీడర్లతో అయితే అయ్యేరా? కాదు. ఎంత కల్తీ జరిగితే కల్తీ లీడర్లు గంతకాలం కలకలలాడుతూ పచ్చగా బతరాలు. వాళ్ళు బతకడం కోసం జనాల మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నదానికి ఈ అరికట్టాలంటే ప్రభుత్వం వల్ల అయితే, కానీ ప్రభుత్వాలు మాత్రం గిసోని చర్యలు ఏవి తీసుకోదు.